హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి గురించి నిజాలను తెలుసుకున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఇక ప్రభావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. గొడవలు పడుతున్న భార్యాభర్తల మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు. భర్త తప్పు చేసినా కూడా మౌనంగా ఉంటూ అతనికి సపోర్ట్ చేస్తున్న భార్య తను కూడా ఏదో తప్పు చేసి భర్త దగ్గర దాచిపెట్టిందనే దానికి అర్థం అని మీనా అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ప్రభావతి అయితే ఆలోచనలో పడుతుంది. మనోజ్ ఎన్ని తప్పులు చేసినా సరే రోహిణి అయితే మనోజ్ని భరిస్తుంది. ఇదంతా తన సహనమా, లేకపోతే తను కూడా ఏదో తప్పు చేసి మనోజ్ని తప్పు పట్టడం కన్నా తన తప్పుని మనం సమర్థించడమే కరెక్ట్ అనుకుంటుందా? రేపటి రోజున దొరికిపోతే మనం కూడా ఇలాగే బాధపడాలని మనోజ్కి సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు మనోజ్కి తను తప్పు చేసినప్పుడు సపోర్ట్ చేసి రేపటి రోజున తను చేసిన తప్పు బయటపడినప్పుడు మనోజ్ కూడా తనకి అంతే సపోర్ట్ చేస్తాడని ఇలా మౌనంగా రోహిణి ఉంటుందా? రోహిణిని వెంటనే అడగాలి అని ప్రభావతి రోహిణి దగ్గరికైతే వెళ్తుంది. పార్లర్కి బయలుదేరావా రోహిణి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవునత్తయ్య, ఈరోజు చాలా పనుంది పార్లర్లో అని అంటూ ఉంటుంది రోహిణి. అవును రోహిణి, ఇందాక మీనా అంది, ఆ మాట నాకెందుకో ఒక అనుమానాన్ని కలిగిస్తుంది అని ప్రభావతి రోహిణిని అడుగుతూ ఉంటుంది. ఏంటత్తయ్య, మీనా అన్నమాట మీలో ఎటువంటి అనుమానాన్ని కలిగిస్తుంది అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏం లేదు రోహిణి, మీనా అంది కదా, భార్యాభర్తలిద్దరూ చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటేనే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి రహస్యం లేదని అర్థమని అంది. మరి నువ్వు మనోజ్ని ఏ తప్పు చేసినా సపోర్ట్ చేస్తున్నావో, తనని వెనకేసుకొస్తున్నావో. మొన్న మీనా నగలు కొట్టేయడం అదేమీ తప్పేమీ కాదు, వాడు చేసింది తప్పే, కానీ నువ్వు వాడిని సమర్థించావు. వాడు చేసిన తప్పుని కూడా నువ్వు సరిదిద్దాలని అనుకొని ఆ తప్పుకి నువ్వే మూల్యాన్ని కూడా చెల్లిస్తానన్నావు. అసలు దానికి అర్థమేంటి? రేపటి రోజున నువ్వు చేసిన తప్పులు బయటపడితే మనోజ్ నీకు అలాగే సపోర్ట్ ఇస్తాడని నువ్వు ఇలా చేస్తున్నావా? మీ ఇద్దరి మధ్య మీరిద్దరూ కూడా చెప్పుకోలేని రహస్యాలు ఏమన్నా ఉన్నాయా? మనోజ్కి తెలియకుండా నీ దగ్గర ఏమన్నా రహస్యం ఉందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి మాటలకి రోహిణి షాక్ అయిపోతూ కొంచెంసేపు మౌనంగా ఉంటుంది. అసలు ఈ అనుమానం మీకెందుకు వచ్చింది అత్తయ్య? నేను కోటీశ్వరాలైన నేను 4 లక్షలకి నా భర్తని తప్పు పట్టలేను కదా. నా భర్తని నేను కూడా అందరితో పాటు అన్ని మాటలు అంటే తను ఎంత మనసు నొచ్చుకుంటుంది చెప్పండి. అందుకని నా భర్తని నేను సపోర్ట్ చేశాను అని అంటూ ఉంటుంది రోహిణి. నేను కూడా అందరితో పాటు తనని దొంగ అని, నగలు కొట్టేశాడని మాట్లాడుతుంటే తనేమైపోతాడో ఒక్కసారి ఆలోచించండి. ఆ మీనా ఏదో వాళ్ళని సమర్థించుకోవడానికి అలా చెప్పింది, దానిని పట్టుకొని నా మీద మీరు అనుమానం పెంచుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అంతే కదా, అంతకు మించి వాడి దగ్గర నువ్వేమన్నా రహస్యాన్ని దాచిపెడుతున్నావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. లేదత్తయ్య, నా దగ్గర దాచిపెట్టాల్సిన రహస్యాలు ఏముంటాయి, అంతా మీ భ్రమ అని అంటూ ఉంటుంది రోహిణి. సరే రోహిణి, నువ్వు పార్లర్కి వెళ్ళిరా అని చెప్తూ ఉంటే, సరే అత్తయ్య వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అమ్మో, అత్తయ్యకి నా మీద అనుమానం మొదలైంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అత్తయ్య ఇప్పుడు నా మీద అనుమానాన్ని పెంచుకుంటే ఆవిడకి అనుమానం అలాగే ఉండిపోతుంది. ఏదోటి చేసి మళ్ళీ అత్తయ్యని నా దారికి తెచ్చుకోవాలి అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక కామాక్షి అయితే ఫోన్ చేస్తుంది ప్రభావతికి. కామాక్షి ఫోన్ చేసిన తర్వాత అప్పుడే ఇక కామాక్షితో రోహిణి గురించి చెప్తుంది. వదినా, నీకంతా కూడా అనుమానమే. రోహిణి ఏ రహస్యాన్ని దాచిపెడుతుందో చెప్పు. తను కోటీశ్వరాలు, ఏ రహస్యాన్ని దాచిపెట్టాల్సిన అవసరం తనకి లేదు. పోనీ ఇంట్లో నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పడానికి మొహమాట పడుతుందేమో. ఒకసారి పార్లర్కి వెళ్ళిరా. అక్కడికి వెళ్తే తను ఏదేమైనా భయపడుతుందో, ఏదైనా విషయాన్ని నీకు చెప్పడానికి దడుస్తుందో అడుగు. ఏదున్నా నాతో చెప్పమ్మా అని నువ్వు మెల్లగా విసుక్కోకుండా మాట్లాడు అని కామాక్షి అయితే సలహా ఇస్తుంది. అప్పుడే కామాక్షి సలహా ఇవ్వడంతో ప్రభావతి అయితే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, తన ఇంట్లో ఎవరైనా వింటారని ఏమీ చెప్పలేకపోయిందేమో. ఇప్పుడు బయటికి వెళ్తాను, తనను పార్లర్కి వెళ్ళి కలుస్తాను, నువ్వు కూడా రావచ్చు కదా అని
ప్రభావతి కామాక్షిని అడుగుతూ ఉంటే, నేను రానులే వదినా, నువ్వు వెళ్ళిరా, నాకు కాస్త చీటీ పని ఉంది అని చెప్తూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణి వాళ్ళ పార్లర్ దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే రోహిణి ఉందమ్మా అని అడుగుతూ ఉంటే, లేదు రోహిణి ఈరోజు వర్క్లోకి రాలేదు అని చెప్తూ ఉంటుంది. అక్కడే ఉన్న రిసెప్షన్ అమ్మాయి అయితే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ఈరోజు వర్క్లోకి రాలేదంటున్నావేంటి, తనేమన్నా ఇక్కడ వర్క్ చేస్తుందా, ఈ పార్లర్ తనదే కదా, తను ఓనర్ గురించి అలా మాట్లాడుతున్నావేంటి, నీకు మాత్రం అసలు ఏమీ అనిపించడం లేదా బాస్ గురించి అలా మాట్లాడడానికి అని అంటూ ఉంటే, ఎవరు బాసు, రోహిణిని ఇక్కడ నిజంగానే బ్యూటీషియన్గా పనిచేస్తుంది తప్ప తను ఈ పార్లర్ ఓనర్ కాదు అని ఆ అమ్మాయి అయితే చెప్తూ ఉంటుంది. బోర్డు చూశారు కదా వెనకాల, ఈ బోర్డు గల వ్యక్తి వేరే ఉన్నారు, ఆ మేడంది పార్లరు అని చెప్తూ ఉంటే, ఆ బోర్డు అక్కడ ఎందుకు పెట్టారో మా కోడలు చెప్పిందిలే, అయినా మా కోడల్ని ఇక్కడ బ్యూటీషియన్గా పనిచేస్తుందంటావేంటి, ఈ పార్లర్ అంతా తనదే అని ప్రభావతి అయితే, నువ్వు కొత్తగా వచ్చినట్టున్నావు, నీకేమీ తెలియదులే, నోరు మూసుకొని కూర్చో, ఇక్కడే పనిచేస్తూ ఓనర్ ఎవరో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నావు, నీలాంటి వాళ్ళని అసలు రోహిణి ఎందుకు వర్క్లోకి పెట్టుకుందో తెలియడం లేదో అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అసలైన బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే అక్కడికి వస్తుంది. అసలైన ఓనర్ వచ్చి, ఏం కావాలి మీకు అని అడుగుతూ ఉంటే, చూడండి మేడం, నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది, రోహిణి గారే ఈ పార్లర్కి ఓనర్ అంట, నేను ఓనర్ ఎవరో తెలుసుకోకుండా ఇక్కడ సీట్లో కూర్చున్నానని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది రిసెప్షన్ అమ్మాయి. అప్పుడే ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఈ పార్లర్ని రోహిణి నాకు అమ్మేసి అప్పుడే 6 నెలలు పైగానే అవుతుంది, తను 18 లక్షలకి ఈ పార్లర్ని నాకు అమ్మేసింది, కావాల్సింటే డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాను, పలానా రోజు పలానా డేట్ రోజే నాకు ఈ పార్లర్ని అప్పచెప్పింది, ఇదే పార్లర్లో నేను వర్క్ చేస్తానంటే ఇక్కడే తనకి వర్క్ ఇచ్చాను, ఇక్కడంతా కూడా మంచిగా చేస్తుందని కొంచెం తనకి బిజినెస్లో వాటా కూడా ఇచ్చాను అని అంటూ ఉంటే, అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి అయితే, ఏంటి అమ్మేసిందా అని అనగానే అవును అని చెప్తూ ఉంటుంది బ్యూటీ పార్లర్ ఓనర్. అప్పుడే ఇక ప్రభావతి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది, ఇదిగోండి అత్తయ్య, మా నాన్న 18 లక్షలు ఇచ్చాడు, ఇల్లు తాకట్టు నుంచి విడిపించేయండి అని 18 లక్షలు తీసుకొచ్చిన రోజు, బ్యూటీ పార్లర్ అమ్మేసిన రోజు ఒకే రోజు అవ్వడంతో షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. వెంటనే ఈ విషయాన్ని అడగాలని ప్రభావతి రోహిణికి కాల్ చేస్తుంది. ఇక రోహిణి అప్పుడే చింటూ బర్త్డేకి డ్రెస్, చాక్లెట్స్ అన్నీ కొని చింటూ దగ్గరికైతే బయలుదేరుతుంది. అప్పుడే ఇక ప్రభావతి ఫోన్ చేయడం చూసి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. అవునమ్మా, ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే, నేనెక్కడుంటానంటే ఈరోజు పార్లర్లో ఫుల్గా పనుందని చెప్పాను కదా, సాయంత్రం కూడా నేను వచ్చేసరికి లేట్ అవుతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అదేంటమ్మా, మరి నువ్వు పార్లర్లో ఉంటే వెనక నుంచేయో శబ్దాలు వినిపిస్తున్నాయి, ఎక్కడో రోడ్డు మీదకి నువ్వు వెళ్తున్నట్టు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అంటే ఒక క్లయింట్ గురించి బయటకు వచ్చాను అత్తయ్య, మళ్ళీ పార్లర్కి వెళ్ళిపోవాలి అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఉంటాను అత్తయ్య, నాకు చాలా పని ఉందని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ప్రభావతి రోహిణి అంతా కూడా అబద్ధమే చెప్పిందని అర్థమైపోతుంది. అప్పుడే ఇక తను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఒక బస్సులో అయితే వెళ్తున్నట్టు రోహిణి కనపడుతుంది. బస్సులో వెళ్తున్నట్టు, బస్సులో రోహిణి ఎక్కడికి వెళ్తుంది, ఈ బస్సు కోరుకొండ అని రాస్తుంది, అంటే ఆ ఊర్లోకి ఏదైనా మేకప్గా వెళ్తుందా, లేకపోతే తన రహస్యం ఏమైనా ఆ ఊర్లో ఉందా అని అనుకుంటూ ఇక ప్రభావతి అయితే ఒక ఆటో అయితే మాట్లాడుకుంటుంది. ఆ బస్సు వెనకాలే పోనివ్వంటూ ఆటో అతనికైతే చెప్తుంది. అప్పుడు ఇక ఆటోలో రోహిణిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చాడని ఆ రోజు 18 లక్షలు తీసుకువచ్చింది, అవి నిజం కాదని తేలిపోయింది. మరి ఇప్పుడు తను ఖర్చు పెడుతున్న ఖర్చులన్నిటికీ అసలు ఎవరిస్తున్నారు డబ్బులు, ఏం జరుగుతుంది, బ్యూటీ పార్లర్ని కూడా అమ్మేసి తను ఇక్కడ వర్కర్గా పనిచేస్తూ కూడా నాకు ఎందుకు ఈ విషయం చెప్పలేదు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడు ఇక బస్సు అయితే ఒక చోట
ఆగుతుంది. బస్సులోంచి రోహిణి అయితే కిందకి దిగుతుంది. కిందకి దిగిన రోహిణిని వెనకాలే ఇక ఫాలో అవుతూ ఉంటుంది. ప్రభావతి అయితే ఆ వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళి ఒక ఇంట్లోకి రోహిణి వెళ్ళంగానే తను కూడా ఇంట్లోకి వెళ్తుంది. లోపలికి డైరెక్ట్గా వెళ్తే రోహిణి ఏదో ఒక కథ చెప్తుంది. ఈరోజు రోహిణి బండారాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణి అయితే ఒక ఇంట్లోకి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత రోహిణి పార్లర్లో ఉన్నానని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు ఫోన్ చేస్తాను అని ప్రభావతి మళ్ళీ రోహిణికి ఫోన్ చేస్తుంది. అప్పుడే అత్తయ్య ఫోన్ చేస్తున్నారేంటి అని అనుకుంటూ ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అత్తయ్య అని అంటూ ఉంటే ఏం లేదమ్మా రోహిణి, భోజనానికి ఇంటికి వస్తావా అని అడుగుతూ ఉంటే లేదత్తయ్య నేను పార్లర్లోనే ఉన్నాను, చెప్పాను కదా ఈరోజు చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం వస్తాను అని అంటూ రోహిణి అయితే మళ్ళీ అబద్ధం చెప్తుంది ప్రభావతికి. రోహిణి ఏదో తప్పు చేస్తుంది, అందుకని ఇలా నాతో అబద్ధం చెప్తుంది. మీనా అన్నది నిజమే, తను ఏదో దాచిపెడుతుంది మనోజ్ దగ్గర, అదేం రహస్యమో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఇప్పుడు నేను డైరెక్ట్గా లోపలికి వెళ్తే ఏదో ఒక సాకు చెప్తుంది, సాకు చెప్పి మళ్ళీ తప్పించుకోవాలని చూస్తుంది అని వెంటనే వెనుక వైపు నుంచి ఇక కిటికీలో నుంచి లోపలికైతే తొంగి చూస్తుంది ప్రభావతి. అప్పుడే ఇక లోపల సుగుణమ్మ చింటూ అయితే కనిపిస్తారు. వీళ్ళింటికి రోహిణి ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎక్కువగా మీనా బాలుతోనే కదా ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణిని చూసి చింటూ అయితే అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రోహిణిని కౌగిలించుకుంటాడు. అది చూసి ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మా అమ్మ అంటున్నాడేంటి అని అలా ఉండిపోతుంది. అప్పుడే ఇక నా కోసం ఏం తెచ్చావమ్మా, నా పుట్టినరోజని నువ్వు నా కోసం ఏం తెచ్చావు అని అడుగుతూ ఉంటాడు చింటూ. నీ పుట్టినరోజు వస్తుందిగా చింటూ, అందుకని నీకు ఇదిగో డ్రెస్ తీసుకొచ్చాను, అలాగే చాక్లెట్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను చూడు అని అంటూ ఆ డ్రెస్ అయితే చూపిస్తూ ఉంటుంది. అమ్మ నాకు ఎన్ని తెచ్చినా సరే నా పుట్టినరోజు నువ్వు ఉండి చెయ్యాల్సిందే దగ్గరుండి, ఇప్పుడు వరకు చేసుకున్న పుట్టినరోజులకి నువ్వు రాలేదో అప్పుడు నువ్వు మా అత్తవనే తెలుసు, కానీ ఈ పుట్టినరోజుకు మాత్రం నువ్వే నా కన్న తల్లివని నాకు నిజం తెలిసింది కదా, నువ్వే నా పక్కనుండమ్మా. అవును నాన్నెక్కడమ్మా అని అడుగుతూ ఉంటాడు చింటూ. ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే ఇక సుగుణమ్మ అయితే మీ నాన్న లేడమ్మా, మీ నాన్న చనిపోయాడు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. మరి ఇప్పుడు అమ్మతో పాటు మనోజ్ అంకుల్ ఉంటాడు కదా, ఆయన మా నాన్న కాదా అని అంటూ ఉంటాడు చింటూ. అయితే ఆయన మీ నాన్నేనమ్మా, కానీ మీ నాన్న నీకెలా చెప్పాలి అని అనుకుంటూ సరే నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకో, ఇవి పెద్దవాళ్ళ విషయాలు కదా అని అంటూ బయటికి పంపించేస్తుంది చింటూని. చూసావమ్మా, నేను అమ్మ అని తెలిస్తే వాడికి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో, తన తండ్రి గురించి అడుగుతున్నాడు, మనోజ్ గురించి అడుగుతున్నాడు. మనోజ్ నీ కన్న తండ్రి కాదు, నీ కన్న తండ్రి చనిపోయాడు, మనోజ్ నీకు రెండో తండ్రి అని నేను ఎలా చెప్పను అని అంటూ ఉంటుంది రోహిణి. ఏ రోజైనా నిజం తెలియాల్సిందే కదమ్మా, అలాగే మనోజ్ కూడా ఈ నిజం చెప్పేసేయి. ఎన్ని రోజులను కోటీశ్వరాలని చెప్పి నువ్వు మోసం చేస్తూ వాళ్ళని మోసం చేస్తున్నావు. పాపం ప్రభావతి గారు నువ్వు కోటీశ్వరాలని తను అనుకుంటుంది అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. అయితే అమ్మ నా పాటలయ్యో నేను పడుతున్నాను కదా, ఇంక ఈ విషయాలు చెప్తే మా అత్తగారు నన్ను బయటికి నెట్టేయడం ఖాయం, మనోజ్కి రెండో పెళ్లి చేసేస్తుంది అని అంటూ ఇక పక్కకి తిరిగి చూస్తుంది. అప్పుడే కిటికీలో నుంచి ఇదంతా వింటున్న ప్రభావతిని చూసి ఒక్కసారే రోహిణి అయితే షాక్ అయిపోయి నుంచుండిపోతుంది. ఇక అది చూసి సుగుణమ్మ కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక తనని చూసేసింది రోహిణి అని తెలుసుకొని ప్రభావతి ఎదురుగుండానే వస్తుంది. ఎంత మోసం చేశావే నన్ను అని చెంప చెల్లుమనిపిస్తుంది రోహిణిని. అప్పుడే ఇక రోహిణి అయితే అత్తయ్య మీరు అని అంటూ ఉంటే నన్ను అలా పిలిచావంటే నిన్ను చంపేస్తాను, నా కొడుకుని అమాయకుణ్ణి చేసి నాకు అబద్ధాలు చెప్పి నా ఇంటి కోడలు అయ్యి
ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. తొందరగానే నీ గుట్టు బయటపడింది. వచ్చినప్పుడల్లా ఈవిడిని చింటూని నువ్వు ఇంత జాగ్రత్తగా చూసుకుంటే అప్పుడే నాకు అనుమానం వచ్చేది. ఇప్పుడు అనుమానం నిజమైపోయింది. ఛీ, నీలాంటి దాన్ని నేను అస్సలు కూడా క్షమించను. నువ్వు నా కోడలివి కాదు, ఇక నువ్వు నా ఇంటి గడప కూడా తక్కొద్దు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సుగుణమ్మ ప్రభావతి కాళ్ళు పట్టుకొని, నా కూతురు చేసింది తప్పే, కానీ మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనేదంతా చేసింది తప్ప మోసం చేయాలని కాదు. నా కూతుర్ని క్షమించండి అని అంటూ ఉంటుంది. కూతురు చేస్తుంది తప్పని తెలిసి కూడా, మోసమని తెలిసి కూడా నీ కూతుర్ని నువ్వు సపోర్ట్ చేశావు. ఛీ, నువ్వు కూడా కన్న తల్లివేనా అని అంటూ సుగుణమ్మని తిట్టి, నువ్వు నా ఇంటికి రావడానికి వీల్లేదు అంటూ ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఒక్కసారే రోహిణి అయితే కుప్పకూలిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు రోహిణి ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.